వంటమల్ల నెహెమ్యా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. పరిశుద్ధ ప్రభువా వరదూత లైలాని వర్ణింపగలరా వరదూత లైలాని వరదూత లైలాని వరదూత లైలాని వర్ణింపగలరా. పెండ్లి కుమారుడు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. చక్కని చిరునవ్వు. Now I would like to invite Pastor Judah to give him talit. మరి తలిత్తో వారిని అలంకరిస్తారు. పాస్టర్ జూడా వివాహకర్తగా ఈరోజు ఈ యొక్క వివాహానికి విచ్చేసినటువంటి జూడా. ఈ యొక్క వివాహము యూదా సాంప్రదాయంలో క్రైస్తవ వివాహంగా జరిగించబడుతుంది. దయచేసి గమనించాలి. This is a brand new talit that the groom bought for the. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త మరి తలిత్ వస్త్రము. ఇది ప్రార్థనా వస్త్రానికి సూచన. ఈ సమయంలో పెండ్లి కుమారుడికి ఇస్తూ ఉండగా పెండ్లి కుమారుడు దాన్ని తన తలపై ధరించుకుంటారు. Baruch Ata Adonai Eloheinu Melech Olam אשר קידשנו במצוותיו אשר קידשנו בצמותיו וציוונו להתעטף בציצית. పట్టాలి ప్రేమతో. వెరీ గుడ్. ఈ సమయంలో కూర్చోండి. మరి ఈ సమయంలో పాస్టర్ దొండపాటి శ్యాంబాబు గారి దంపతులు ఇరువురిని కూడా వెళ్ళి ప్రార్థించి పెండ్లి కుమార్తెను ఈ యొక్క స్టేజ్ మీదకి తీసుకురావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బ్రదర్ ఫిలిప్ గారు వధువు వస్తూ ఉండగా ఒక పాట పాడతారు. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సమూత నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలై పెండ్లి కుమారుడు చక్కగా సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె సుందరముగా అలంకరించబడి మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మరి పెండ్లి కుమార్తెను గౌరవిస్తూ అందరూ కూడా లేచి నిలబడాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. స్టేజ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి పెండ్లి కుమారుడు ఎదురు వెళ్ళి పెండ్లి కుమార్తెను మరి తీసుకురావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. కుమారాత్మలను మేఘదేవా కుమారాత్మలను మేఘదేవా ఈ సమయంలో పెండ్లి కుమారుడు మరి వెళ్ళి ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఎదుర్కోవడానికి వెళ్ళి మరి తీసుకురావాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. వేలు ముందుకు వేస్తారు. అందరూ చప్పట్లు కొడతాలి. ముందుకు రావాలి ఇద్దరు కూడా. వరదూత లైలాని
మీకు ఈ యొక్క వివాహానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఒక నిమిషం. ఈ సమయంలో 7 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. అలనాడు యెహోషువ ఆధ్వర్యంలో యెరికో గోడల చుట్టూ 7 మార్లు తిరగ్గా ఆ యొక్క గోడలు కూలిపోయాయి. మరి యూదా సాంప్రదాయ ప్రకారము పెండ్లి కుమారుని చుట్టూత 7 మార్లు పెండ్లి కుమార్తె తిరుగుతుంది. తనలో లేదా తన మీద ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా లయమైపోయేలాగున మరి 7 సార్లు ఆ బిడ్డ తిరిగి తన వివాహ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి వేడుకుంటూ మరి యొక్క వివాహ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. ఆ యొక్క పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడి చుట్టూ 7 మార్లు తిరగాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. 7 times కౌంట్ చేయండి. పట్టుకోమ్మ. గ్లాస్ బ్రేకింగ్ ఆల్సో నౌ ఇన్ ద సన్. ఒకటి పరిశుద్ధ 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 ప్రభువా వరదూతాలైనా వర్ణింపగలరా. చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. పాప తిరుగుతుంది చక్కగా పెళ్లి కుమార్తె. వెరీ గుడ్. ఈ సమయంలో మరి ఫీట్ వాషింగ్ సెరమనీ, కాళ్ళు కడుక్కునే కార్యక్రమం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఆయన తన్ను తాను తగ్గించుకొని శిష్యులందరి పాదాలు కూడా ఆయన కడిగి ఉన్నాడు. మరి భార్య అంటే అల్పమైనది కాదు, ఆమె వధువు సంఘానికి మరి సూచనగా ఉంది కాబట్టి ఆమె కాళ్ళు పెండ్లి కుమారుడు కడుగుతాడు. తదుపరి పెండ్లి కుమార్తె మరి భర్త అధికారానికి లోబడడానికి సూచనగా మరి క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నలాగున పురుషుడు స్త్రీకి శిరస్సు ఉన్నాడనే సత్యాన్ని గుర్తిస్తూ మరి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి కాళ్ళు కడగటం మరి చేస్తారు. వాటర్ మరి పాట మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యాతేజునకు వరదివ్యతేజునకు మరి నెహెమ్యా అండ్ శశి ఇద్దరు కూడా వచ్చి
మరి దేవుని గణపరుస్తూ ఒక ప్రత్యేక పాట పాడతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు పాట ద్వారా. మరి వారు ఇరువురు కూడా ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వన్ మోర్ మైక్. దయచేసి అందరం లేచి నిలబడదాము. వివాహం అనగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే కాదు, కానీ మా ఇద్దరి మధ్య మనందరి మధ్య ఉన్న దేవుని సన్నిధి. ఒక నిమిషం. వివాహంలో చాలా వరకు వాళ్ళని చూసుకోవడం వీళ్ళని చూసుకోవడం, పెళ్లి కొడుకు ఎట్లున్నాడు పెళ్లి కూతురు ఎట్లున్నాడు దానితోటే మనకు సంబరం సందడి ఉంటుంది. కానీ దైవిక వివాహం అనేది అందరూ కలిసి దేవుని నామాన్ని ఎత్తి పట్టడంలో ఉంటుంది. సో కాబట్టి దయచేసి అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవుడు మా ఎడల చేసిన కార్యాన్ని బట్టి, ఈ రకంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మాతో పాటు కలిసి దేవుడి నామాన్ని గణపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తుతాము. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. స్వరం తెరిచి ఆయన నామాన్ని ఎత్తి పట్టుకుందాము. అందరము స్వరము తెరిచి, మా ఎడల చూపిన కృపకై నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలో మీరున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచినందుకే నీకు వందనాలయ్యా. అయ్యా యెహోవా ఈరేగా ఉండి ప్రభువా సమస్తమును చూచుకొని వాడా నీకు వందనాలు. యెహోవా నిస్సిగా ఉండి జయముతో మమ్మల్ని నడిపించువాడా నీకు వందనాలు తండ్రి. మారాను మధురంగా మార్చువాడా నీకు వందనాలు. కన్నీటిని నాట్యంగా మార్చువాడా నీకు వందనాలయ్యా. ఎండిన ఎడారిలో సెలయేళ్లను పుట్టించువాడా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధన నీకే. అందరం కలిసి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అయ్యా ఈ క్షణంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా బలము కాదు ప్రభువా, మా శక్తి కాదు ప్రభువా. అయ్యా నీ ఆత్మ చేత నడిపించుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా నీ మంచితనాన్ని బట్టి వందనాలయ్యా. నీ వాత్సల్యతను బట్టి వందనాలయ్యా. కృప వెంబడి కృపను చూపుచు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీకు మాత్రమే సమస్త ఘనత ప్రభావములు చెల్లునుగాక. స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ. ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి మరి దేవుణ్ణి పాట పాడుతూ ఆరాధిస్తూ ఆయనలో మరి ఆనందించడం ఎంత గొప్ప భాగ్యమో. మరి ఈ సమయంలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాము. మరి వివాహము మరి జరిపించడానికి మన మధ్యలో మరి మ్యారేజ్ రిజిస్టర్ గారు అనొచ్చు, లేదా సీనియర్ దైవజనులు అనవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ పాస్టర్ జూడా విత్ అస్. I want to hand over this program to Pastor Judah to continue the ceremony of marriage. I am so excited. I'm sure all of you are excited to stand here and celebrate with Nehemiah and Stacy. మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. మరి నెహెమియా స్టెస్సీల వివాహానికి వచ్చి ఎంతలా ఉత్సాహించడం నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. Nehemiah, Stacy, both of you look stunning. Beautiful. నెహెమియా మరియు స్టెస్సీ ఇద్దరు కూడా ఎంతో అందంగా సుందరంగా ఉన్నారు. I am standing here and everyone that is sitting here is here to bless you. ఇక్కడ నిలబడినటువంటి నేను, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకున్నాము అంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి మేము అందరూ వచ్చి ఉన్నాం. To bless you with good life, to bless you with love, that you may follow in happiness through Yeshua. మరి యేసు నామములో మీరు
మంచి జీవితాన్ని పొందుకోవాలని, ప్రేమను పొందుకోవాలని, ఆనందాన్ని పొందుకోవాలని మేమందరం కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం. The wedding ceremony itself is full of meaning. మరి ఈ యొక్క వివాహ కార్యక్రమం అనేది అర్థవంతమైనది. For example, ఉదాహరణకి, the veil. ఇక్కడ ఉన్నటువంటి వెయిల్ అనేది ఉంది కదా, ముసుగు. When Stacy came up, మరి స్టెస్సీ పైకి వచ్చినప్పుడు Nehemiah walked over, looked at her face, and covered her with a veil. Why did he do that? మరి నెహెమ్యా ఎదురెళ్ళి ఆ యొక్క ముసుగుని ఆ స్టెస్సీకి వేసి వచ్చి ఉన్నాడు. ఎందుకు చేశాడు ఇది? For two main reasons. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి, ప్రధానమైన కారణాలు. It takes us to the story of Yaakov, of Jacob. మరి ఇది యాకోబు వృత్తాంతంలోకి, కథలోనికి మనల్ని తీసుకెళ్తుంది. When Lavan switched the wives, Rachel and Leah. మరి రాహేలు, లేయా ఇద్దరిని కూడా వివాహం చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. So Nehemiah goes and checks that it is Stacy. మరి నెహెమ్యా వెళ్ళి అక్కడ చూశాడు అన్నమాట, స్టెస్సీని చూశాడు. అక్కడ ఉన్నది ఎవరు? స్టెస్సీ. That she wasn't replaced. అది ఎవరు కూడా మరి మార్చలేనటువంటిది. So it was Stacy, right? Very good. మీరు స్టెస్సీ అయ్యి But ఉన్నారు. more importantly, మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే, what Nehemiah did, మరి నెహెమ్యా చేసింది ఏంటంటే, he announced in front of everyone మరి ఇక్కడ అందరి ముందు కూడా ఆయన ప్రకటించి ఉన్నాడు that yes, he thinks that Stacy is very beautiful, మరి స్టెస్సీ చాలా అందంగా ఉందని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. but he's covering her face అక్కడ ఆ యొక్క ముసుగుతో ఆ యొక్క ముఖాన్ని కప్పుతూ ఉన్నాడు. to share in front of everyone మీ అందరి ముందు కూడా పంచుకుంటున్నాడు అన్నమాట. that the outward appearance doesn't matter. అది ఏం తెలియజేస్తుందంటే, బయటికి కనిపించే బాహ్య మరి సౌందర్యం అనేది ప్రాముఖ్యమైనది కాదు. He confessed in front of everyone that he chose Stacy for who she is, her heart, her good spirit, and her good manners. మన అందరి ముందు కూడా నిర్ధారణ చేసేది ఏంటంటే, స్టెస్సీని తన హృదయంలో ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆహ్వానిస్తున్నాడో ఈ ముసుగును వేయటం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. He chose Stacy out of love. మరి స్టెస్సీని ప్రేమపూర్వకంగా మరి ఎంచుకున్నారనమాట. And Stacy, మరి స్టెస్సీ she came మరి ఆవిడ వచ్చింది and walked around Nehemiah 7 times. నెహెమ్యా చుట్టూతా కూడా 7 సార్లు ఆమె 7 తిరిగింది. circles. 7 సార్లు ప్రదక్షిణ చేసింది. Why చెప్పాలి did she do that? ఎందుకు చేసింది ఆ విధంగా? Oh, for many reasons. అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. She walked around Nehemiah, ఆ నెహెమ్యా చుట్టూ తిరిగింది, looking at him, ఆయన వైపు చూసింది, checking him from every angle. ప్రతి కోణంలోనూ కూడా ఆయన్ని చూస్తా ఉందన్నమాట. And he was standing still, firm. ఆయన నిటారుగా నిలబడి ఉన్నాడు. And she said, she chose మరి ఆమె ఎన్నుకుందన్నమాట, around him, around Nehemiah, I will build my house, my home, మరి my నెహెమ్యా family. చుట్టూ తిరగటం ద్వారా తన యొక్క గృహాన్ని కట్టుకోవడం అనేది కనబడతా ఉంది. అలాగే తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడం అనేది కనబడతా ఉంది. Stacy was walking around Nehemiah and covering with love. మరి తన చుట్టూ తిరుగుతూ, నెహెమ్యా చుట్టూ తిరుగుతూ తన ప్రేమను చుట్టూతా కప్పేసింది అన్నమాట. It also symbolizing building of a wall, a protection wall. మరి ఇది ఒక రక్షణ వలయం లాంటిది, రక్షణ గోడ లాంటిది అన్నమాట. Every circle is a different layer. మరి ఒక్కొక్కసారి తిరిగినప్పుడు ఒక్కొక్క భాగం లాంటిది. And it symbolizes అది మనకి partnership, అది మనకి ఏం తెలియజేస్తుందంటే, భాగస్వామ్యానికి సూచనగా ఉంది, friendship, మరి స్నేహానికి సూచనగా ఉంది, trust, మరి నమ్మకానికి సూచనగా ఉంది, loyalty, మరి విధేయతకు సూచనగా ఉంది, creation. They're creating something. మరి సృష్టికి మరి సూచనగా ఉంది, It symbolizes growth, మరి ఎదుగుదలకు సూచనగా ఉంది, and it symbolizes holiness. మరి పరిశుద్ధతకు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And of course, God created the world in 7 days. మరి దేవుడు ఈ యొక్క సృష్టిని 7 రోజుల్లో పూర్తి చేశాడు. And here Stacy says, or creates a home and creates a family with 7 cycles. మరి 7 సార్లు తిరగడం 7 ద్వారా, cycles of creation. మరి 7 భాగాల ద్వారా తన కుటుంబాన్ని తాను నిర్మించుకుంటుంది. And the couple is standing under a chuppah. మనం ఇక్కడ చూసినట్లయితే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఈ కుప్ప క్రింద భాగంలో ఉన్నారు. దీన్ని కుప్ప అంటారు. What does the chuppah symbolize? మరి ఈ కుప్ప దేనికి సాదృశ్యంగా ఉంది? The house or the tent
of Avraham, of Abraham. మరి ఇది అబ్రహాం యొక్క గుడారానికి లేదా ఇంటికి సాదృశ్యంగా ఉంది. They say the house of Abraham was open for all 4 directions. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇంటికి 4 వైపులా కూడా ఓపెన్ గా ఉంది. మరి చూసినట్లయితే Always welcoming. మరి దీని అర్థం ఏంటంటే అందరూ కూడా ఆహ్వానితులే అని అర్థం అన్నమాట. And this is our blessing to Stacy and Nehemiah, that your house will be always open and always welcoming. మరి ఇది మనకు కూడా ఆశీర్వాదం, ఎందుకంటే వారి యొక్క గృహము ఇక్కడున్న మనందరికీ కూడా ఓపెన్ అయ్యి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. May you receive the blessing of Avraham, of Abraham, on your lives and on your household. మరి అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుందురు గాక. May your house always be lit. మీ యొక్క కుటుంబం లేదా ఇల్లు ఎప్పటికీ కూడా Sounds ఎదుగుతుంది of గాక. joy and laughter from your windows. మరి ఆనందంతో మీరు ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం. May your house be filled with faith మరి నమ్మకంతో మీ యొక్క గృహం నింపబడాలి. and especially light, the light of Yeshua. మరి యేసుక్రీస్తు యొక్క వెలుగుతో ఉండాలని మరి నేను ఆశిస్తూ ఉన్నాను. At the very end, మరి ఆ చివరి భాగంలో చూస్తే Nehemiah will break a cup. మరి ఆఖరిలో ఆయన ఒక Why గాజు will he do కప్పుని మరి పగలగొడతారు. దాని అర్థం ఏంటంటే It's to remember the house of God, మరి the temple. మరి దేవుని యొక్క ఆలయాన్ని లేదా దేవుని యొక్క ఇంటిని జ్ఞాపకం The చేసుకోవడానికి సూచన. destruction of the temple and the awakeness మరి మన యెరూషలేము for the coming దేవాలయం of salvation. యెరూషలేము దేవాలయం కూల్చబడింది కదా, దానికి సాదృశ్యంగా యొక్క మరి గ్లాస్ ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. There will be a commitment to always remember Jerusalem. మరి దాని యొక్క అర్థం ఏంటంటే మేము ప్రతి దినము ప్రతి క్షణము కూడా యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటామన్న దానికి సాదృశ్యం. So a wedding is actually a vow. మరి A promise. ఈ వెడ్డింగ్ అనేది ఈ యొక్క వివాహం అనేది ఒక ప్రమాణానికి సూచనగా ఉంది. This is where we build a new house. మరి ఇక్కడ వారు క్రొత్త ఇంటిని నిర్మాణం చేసుకునేటువంటి ప్రదేశం అన్నమాట. A house that will be built upon the foundation of faith and love. మరి నమ్మకము మరియు ప్రేమ అనేటువంటి పునాది మీద కట్టబడబోయేటువంటి నూతన గృహం. And we invite God to dwell in our lives, in our new home and family that we are creating and building. మరి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క ఇంటిలో దేవుడు నిత్యము నివాసం ఉండును గాక. I had the privilege of meeting and sitting with Nehemiah and with Stacy. మరి నాకు ఎంతో ఆధిక్యత వారిద్దరితో కలిసి కూర్చోవడం, నెహెమ్యా మరియు స్టెసీ తోటి. And I enjoyed meeting wonderful people మరి నేను వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తా with ఉన్నాను. very strong faith, వారికి ఉన్నటువంటి మరి నమ్మకం with బట్టి, love to విశ్వాసాన్ని God, బట్టి, ప్రేమను love బట్టి నేను to ఎంతో Jesus, సంతోషిస్తూ ఉన్నాను. and love to the scriptures, true love of the scriptures. మరి నిజమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వారు It is my pleasure to come here and to serve them. నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం. And I am absolutely sure and positive that they will manage to build a wonderful, loving home. మరి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వారు అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఇంటిని నిర్మించకపోతున్నారని. And we are blessing Nehemiah and Stacy that God will provide all their needs. మరి నేను ఆశీర్వదిస్తున్నాను వారికి ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చునుగాక. That you will never lack anything. వారికి ఏ విధమైన లోటు కలుగుకుండునుగాక. And that God will bless you on every step of the way. మరి ప్రతి దాంట్లో కూడా వారిని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. We'll continue with the ceremony. మనము ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు కొనసాగుదాం. Baruch atah Adonai Eloheinu melech haolam borei pri hagafen. If you could help her drink, please. If you could help her. వేలుపై కొద్దిగా ఓకే. Here, I'll hold the flowers and you hold. గ్లాస్ పట్టుకుని తాగిచ్చు. మూతగా తీయద్దు, తాగిచ్చు. ברוך אתה אדוני אלוהינו מלך העולם, אשר קידשנו במצוותיו וציוונו על העריות, ואסר לנו את הארוסות והתיר לנו את הנשואות לנו על ידי חופה וקידושין. ברוך אתה אדוני מקדש עמו ישראל על ידי חופה וקידושין. You want to give each other exchanging of Bibles? సమయంలో వధువరులు ఇద్దరు కూడా మరి పరిశుద్ధ గ్రంథాలని
వారిద్దరు కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటారు, మార్చుకుంటారు. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు అందరూ కూడా చప్పట్లు కొడదామండి. వారిద్దరు కూడా మరి పరిశుద్ధ గ్రంథాలని మార్చుకుంటూ ఉన్నారు. మరి ప్రపంచము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే వాటి మీద నిర్మించబడిందని అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మరి వారి జీవితంలో ఆ మూడింటిని కొనసాగిస్తూ చక్కని నూతన వివాహ జీవితాన్ని వారు ప్రారంభించాలని కోరుకుంటూ ఉన్నాను. I was very touched when the couple, when Nehemiah and Stacy decided and they stood on the fact that they want to exchange Bibles. It's so beautiful that their life is based on the Word of God. మరి వారిద్దరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాలను ఒకరికొకరు ఇచ్చుకోవడం ద్వారా నా హృదయం చాలా కదిలించబడింది. ఎందుకంటే మరి చక్కని దేవుని వాక్యాన్ని పునాదిగా చేసుకుని వారి జీవితాన్ని ప్రారంభించాలనుకోవడం చాలా సంతోషం. The next part is the exchange of vows and promises. మరి తరువాత వారిరువురు కూడా ప్రమాణాలు చేయాలి. మరి ఇది వివాహంలో తర్వాత భాగము. So Nehemiah and Stacy asked me to get them a shtar ktubah. మరి ఇక్కడ మీకు చూపిస్తున్నది కెతుబా అంటారన్నమాట. వాగ్దానాలు దాని మీద రాయబడి ఉంటాయి. Where they vow ఇవి to ప్రమాణాలు. forever cherish each other. మరి ఇద్దరు కూడా ఒకరినొకరు మరి సంతోషపరచుకుంటూ ఒకరినొకరు మోసపరచుకోకుండా ఉండడానికి ఈ యొక్క ప్రమాణాలు అనేవి రాయబట్టం చూస్తాం. మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మరలా తెలుగులో ప్రమాణాలు కూడా ఉంటాయండి మనకి. మరి వారి నిమిత్తము ఒక ప్రకటన చేస్తూ ఉన్నాము. ఆ ప్రకటన మీరు అందరూ తెలియజేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పురుషుడు ఈ స్త్రీ పరిశుద్ధ గృహస్థ జీవితంలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలను. లేని ఎడల ఇక నెన్నటికి ఊరకుండవలసినదే. ఇది చివరి ప్రకటన. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఈ వివాహము ఇది మాకు అభ్యంతరం అని చెప్పి ఎవరైనా ఆటంకాన్ని తెలియబడితే ఇప్పుడే తెలియజేయాలి. లేకపోతే ఇక ఎన్నటికి కూడా ఊరకుండా లేని చెప్పి ఈ చివరి ప్రకటన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి నెహెమ్యా గారిని అలాగే స్టెసీ గారిని కూడా అడుగుతూ ఉన్నాము. మరి ఈ వివాహము మా ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది, ఏ విధమైనటువంటి బలవంతము లేదు, మా ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నామని చెప్పి వారు కూడా తెలియజేయవలసి ఉన్నది. మరి వారి యొక్క ఆ మాటలు కూడా వారు తెలియజేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఈ వివాహం ఇష్టమేనండి నెహెమ్యా గారు? ఇష్టమే అండి. ఇష్టమేనండి, చాలా ఇష్టం అండి. ఓకే, సంతోషం సంతోషం. అలాగే స్టేసీ చెప్పమ్మా. చాలా ఇష్టం అండి. చాలా అబ్బో చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడు మమ్మల్ని జతపరిచేస్తారు అని మేము ఎదురు చూస్తున్నామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి నెహెమ్యా గారు ఈ మాటలు జాగ్రత్తగా వినాలండి, మాకు సమాధానం చెప్పాలి. నెహెమ్యా గారు, ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట మీరు సమ్మతించుచున్నారా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి వీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఈమెతోనే కాపురము చేయుదురా? చేయుదును. ఏం చేయుదురు? కాపురము చేయుదును. కాపురము చేయుదురు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తెచ్చికేమండి మైకు. అమ్మ, నీ పక్కన నిలబడినటువంటి ఈ పురుషుణ్ణి నీ భర్తగా స్వీకరించి దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదనండి. ఓకే, థ్యాంక్ యూ. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఈయనతోనే కాపురము చేయుదవా? ఈయనతోనే కాపురం చేయదు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. అమ్మాయి కుడి హస్తాన్ని తీసుకుని అబ్బాయి కుడి హస్తంలో పెట్టండి. అప్పు చెప్తున్నట్టు అనమాట లెక్క. మంచిది. నెహెమ్యా గారు, మీరు ఈ ప్రమాణం చెప్పాలి. ఆమె కళ్ళలోకి సూటుగా తీసి, ఇప్పుడు వేలు ఎందుకు తీయమనమంటే ఆమె కళ్ళలోకి సూటుగా చూసి ప్రమాణము చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, పంటమల్ల నెహెమ్యా అను నేను, పంటమల్ల నెహెమ్యా అను నేను ఇది మొదలుకొని
మన జీవితాంతము వరకు మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను దేవుడు ఈ ప్రమాణాన్ని స్థిరపరచును గాక. ఆమేన్. అమ్మా ఇప్పుడు స్టేసీ చెప్తుంది. బుగ్గే స్టేసీ అని నేను వినపట్లేదు. పంటమల్ల నెహెమ్యా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ ప్రమాణము చేయుచున్నాను. దేవుడి ప్రమాణాన్ని స్థిరపరచును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవరని దీవెనలు ధారాళముగను దీనలపై పావుగా వేగమే దిగనేము పావన యేసుని పాదగను. So Nehemiah, మరి నెహెమ్యా, do you have anything of value to give to Stacy? మరి స్టెస్సీకి ఇవ్వడానికి ఏదైనా బహుమానం తీసుకొచ్చావా? You have a ring. మరి ఉంగరం తీసుకొచ్చానని చెప్తున్నాడు. నా దగ్గర ఉంగరం ఉంది. May I examine it, please? నేను ఒకసారి పరీక్షించొచ్చా? Show me in your hands. Hold it. చేతిలో పట్టుకుని నాకు చూపించు. All right. Alright. Thank you. Stacy, do you have anything of value మరి స్టెస్సీ, to give to Nehemiah? పెండ్లి కుమారుడు నెహెమ్యాకి ఇవ్వడానికి నీ దగ్గర ఏమైనా బహుమానం ఉందా? May I examine it? మరి దీన్ని పరీక్షించొచ్చా? నిజంగా I see బంగారమే. that they have something of value to give to each other. మరి ఒకరికొకరు ఇవ్వడానికి బహుమతులు తీసుకొచ్చారు. So I want you to repeat after me. మరి నేను చెప్పిన తర్వాత నా వెంబడి పలకాలని కోరుతా ఉన్నాను. హరేయాత్ mikudeshitli betabadzu kidat Moshe Israel. Behold, you are consecrated to me according to the law of Moses and Israel. Harayata mikudashli betabadzu kebat Moshe Israel. Behold, you are consecrated to me according to the law of Moses and Israel. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోవాలని కోరుతా ఉన్నారు. ఇది వివాహ సంబంధమైనటువంటి గుర్తుగా ఈ యొక్క ఉంగరాన్ని నెహెమ్యా ధరింపజేయబోతూ ఉన్నాడు. ఆ ప్రేమకు గుర్తుగా, వివాహ సంబంధానికి గుర్తుగా మరి నెహెమ్యా ఉంగరాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. అలాగే స్టెస్సీ కూడా మరి నెహెమ్యాకి మరి ఈ యొక్క వివాహానికి గుర్తుగా, ప్రేమకు చిహ్నంగా ఈ యొక్క ఉంగరాన్ని ధరింపజేస్తూ ఉన్నది. Everybody repeat after me. Mekudeshet, Mekudeshet, Mekudeshet.
అందరూ కూడా చెప్పండి, మికుదేశత్ 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 Mekudeshet, Mekudeshet, Mekudeshet. మికుదేశత్ మికుదేశత్ మికుదేశత్. We're going to bless this time. మరి ఈ సమయంలో పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుణ్ణి ఆశీర్వదించే సమయం. Baruch atah Adonai Eloheinu melech haolam. బరుఖ్ అతా అదోనై ఎలీమెలెఖున్ హలాం. Shehechiyanu vekimanu vehigianu lazman hazeh. Blessed are you, Lord our God, King of the universe, who has granted us life, sustained us and enabled. ఈ యొక్క సృష్టి 7 రోజుల్లో సృజించబడిన రీతిగా పెండ్లి కుమారుని చుట్టూతా పెండ్లి కుమార్తె 7 మార్లు తిరిగిన రీతిగా వారికి 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి, 7 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. Who is giving the first blessing? మరి ఎవరికి కావాలి మీలో మొదటి ఆశీర్వాదం? పాస్టర్ జెరోమ్. We're inviting Pastor Jerome to say the first blessing. మరి పాస్టర్ జెరోమ్ గారు వచ్చి మొదటి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ברוך אתה אדוני אלוהינו מלך העולם בורא פרי האפל. Amen. Blessed are you, Lord our God, King of the universe, who creates the fruit of the vine. Amen. Amen. బ్లెస్సింగ్ చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పాలి? వెరీ గుడ్. The second blessing is going to give all blessings you are giving. No, second blessing is Kumar Raja. Please. పాస్టర్ డాక్టర్ నల్లి కుమార్ రాజు గారిని రెండవ ఆశీర్వాదం ఇవ్వడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ברוך אתה אדוני אלוהינו מלך העולם שהכל ברא לכבודו. Amen. Blessed are you, Lord our God, King of the universe, who has created all things for his glory. Amen. Amen. The third bracha, Baruch atah Adonai Eloheinu melech haolam yotzer ha'adam. Amen. Blessed are you, Lord our God, King of the universe, who creates man. చెప్పాలి మీరందరూ కూడా ఆమేన్. The fourth, Baruch atah Adonai Eloheinu melech haolam אשר יצר את האדם בצלמו, בצלם דמות תבניתו, והתקין לו ממנו בניין עדי עד. ברוך אתה אדוני יוצר האדם. Amen. Blessed are you, Lord our God, King of the universe, who fashioned man in his image, in the image of his likeness, and prepared for him from his very self an everlasting structure. Blessed are you, Lord, who creates man. Amen. The fifth, סוס תסיס ותגל עקרה, בקיבוץ בניה לתוכה בשמחה. ברוך אתה אדוני משמח ציון בבניה. Amen. May the barren one rejoice and be glad as her children are gathered into her in joy. Blessed are you, Lord, who makes Zion rejoice with her children. Amen. The sixth, שמח תשמח רעים אהובים, כשמחך יצירייך בגן עדן מקדם. ברוך אתה אדוני משמח חתן וכלה. Amen. Grant great joy to these loving companions, just as you granted joy to your creations in the Garden of Eden of old. Blessed are you, Lord, who makes the bridegroom and bride rejoice. The seventh, ברוך אתה אדוני אלוהינו מלך העולם, אשר ברא ששון ושמחה, חתן וכלה, גילה רינה דיצה וחדווה, אהבה ואחווה ושלום ורעות, מהרה אדוני אלוהינו יישמע בהרי יהודה ובחוצות ירושלים, כל ששון וכל שמחה, כל חתן וכל כלה, כל מצהלות חתנים בחופתם, ונערים ממשתה נגנתם. ברוך אתה אדוני משמח חתן עם הכלה. Amen. Blessed are you, Lord our God, King of the universe, who created joy and gladness, bridegroom and bride, with song, pleasure and delight, love and brotherhood, peace and compassion, companionship. Speedily, Lord our God, let there be heard in the cities of Judah and in the streets of Jerusalem the voice of joy and the voice of gladness, the voice of bridegroom and the voice of the bride, the jubilant voice of bridegrooms from their canopies, and of youths from their feasts of song. Blessed are you, Lord, who makes the bridegroom rejoice with the bride. Amen. Amen. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. We're almost ending the ceremony. మనం ముగింపుకు వచ్చేసాం.
And as we're ending, మరి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగించబోతూ ఉండగా after the breaking of the glass, మరి నేను ఇక్కడ ఈ యొక్క గ్లాసుని I పగలగొట్టమని would like అడుగుతాను. the band to play a little bit music and sing a little bit. మరి ఈ లోపల మీరు ఒక చిన్న But పల్లవి అందుకోవచ్చు. in Judaism, this is considered to be a very holy moment. మరి ఇది చాలా పరిశుద్ధమైనటువంటి కార్యక్రమము. And anybody that wants a blessing మరి మీలో ఎవరైనా ఆశీర్వాదం కావాలనుకుంటే over any topic in his life, మరి జీవితంలో ఏ విధమైనటువంటి టాపిక్ లోనైనా సరే in Jewish custom, is welcome to come and bless the bride and groom and receive a blessing from them. మరి వారిని ఆశీర్వదించి వారి నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సమయము. And the blessing that anyone will receive today from the bride and groom has special meaning, Mari- special holiness. పెండ్లి కుమార్తె నుంచి వారిని ఆశీర్వదించి ఆశీర్వాదాలు పొందుకోవటం అనేది అది ప్రత్యేకమైన ఆశీర్వాదం అన్నమాట. Nehemiah is going to break the glass మరి నెహెమియా ఈ గ్లాస్ని పగలగొట్టబోతా ఉన్నాడు. as a memory and remembrance of the broken house of God that was here in Jerusalem. మరి యెరూషలేములో కోల్చబడినటువంటి పగలగొట్టబడినటువంటి దేవుని ఇంటికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ గ్లాస్ ని ఆయన పగలగొట్టబోతా ఉన్నాడు. And by doing this, మరి దీన్ని చేయడం ద్వారా he vows that he will never forget Jerusalem. మరి ఆయన ప్రమాణం చేస్తా ఉన్నాడు, యెరూషలేము నేను ఎన్నటికీ మర్చిపోను, జ్ఞాపకం ఉంచుకుంటానని. మరి మీరు కాలు అడుగు భాగంతో గ్లాస్ని పగలగొడతారు. మీరు అందరూ చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండాలండి. లాస్ట్లో భోజనాలు చక్కగా ఉన్నాయి, ఎవరో డిసప్పాయింట్ అవ్వద్దు. Ineshkeche Yerushalem, תשכח ימיני, tishkachet mihi, תדבק לשוני לחיקי, tishbat leshokan, לשוני leshoni, לחיקי, lehiki, אם im, לא lo, אזכרייך iskarait, ירושלים. Yerushalayim, im, לא lo, אעלה ale, et, ירושלים Yerushalayim, על ראש al rosh, שמחתי. simchati. పగలగొడతారు. చప్పట్లు కొట్టాలి. మజాల్తో మజాల్తో మజాల్తో. మీ ఇద్దరు ముద్దు పెట్టుకొచ్చారు. పెట్టండి కదా, పెట్టండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా వినలేవయ్యా, దేవారావయ్యా వినలేవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఇరువురికి కూడా పూలదండలు ఇవ్వబడతాయండి. ముత్యాలతో చేశారు ఈ పూల. ఒకరికొకరు ఎదురు బదురుగా నిలబడండి. మీరు చూద్దాం ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఈ సమయంలో. ఎవరు ముందు దండ, నేను 1 2 3 లెక్క పెడతానండి, అప్పుడే కాదు. 1 2 3 లెక్క పెట్టిన తర్వాత ఎవరు ముందు ఆ దండని వేస్తారో చూద్దాం. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. కొంచెం దగ్గరికి బేరం ఆడుతున్నారు నెహమ్యా, నేనే ముందు వేస్తానని చెప్పి. శశి ఒప్పుకోవట్లేదు. ఓకే, 1 2 2.5 3 వేసేయలే.
స్తుతులకు పాత్రుడైన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినాన, ఈ ప్రత్యేకమైన స్థలాన, నీ సన్నిధానాన ఇదిగో నెహెమ్యా గారిని, స్టెస్సీ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అలనాడు ఏదేను వనంలో ఇదిగో నేను ఆదాము హవ్వలను మీరు మొదటి వివాహం చేశారు. ఈ దినాన ఈ పరిశుద్ధ పట్టణంలో ఇదిగో బిడ్డలను మీరు ఐక్యపరిచారు, వందనాలు. ఇద్దరి మధ్య మీరు ఉన్నారు నాయన, నీకు వందనాలు. నీ ఆత్మను ఇచ్చారు నాయన, నీకు వందనాలు. ఇదిగో ప్రభు బిడ్డలను ఆశీర్వదిస్తా ఉన్నారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నారు. ఈ సమయంలో నాయన బిడ్డలు ఇరువురు కూడా పరిశుద్ధ వివాహంలో నీ యొద్ద ప్రమాణాలు చేసి ఇదిగో ఒకరినొకరు ఇదిగో ఒప్పుకున్నారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో బిడ్డలను ఐక్యపరుచున్నందుకు వందనాలు, ఏక శరీరంగా చేస్తున్నందుకు వందనాలు నాయన, మీకు వందనాలు. ఇదిగో వీరిని మీరు ఆశీర్వదించండి, మీ కర్మలు వారి శిరముపై వేసి ఆశీర్వదించని బ్రతిమలాడుతాను. వీరిని ఫలభరితులుగా చేయండి నాయన. ప్రత్యేకంగా వీరిని ప్రత్యేకంగా నాయన మా ఆత్మ అనేక మందికి ఆదర్శ ప్రియులుగా ఉండటానికి కృప దయచేయండి. గొప్ప దైవజనుల కుటుంబంగా మార్చుతున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో వీరి ద్వారా అనేక మంది మీ వైపునకు ఆకర్షింపబట్టడానికి కృప దయచేయండి నాయన. వీరిని ఈ దినము మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని నీ రాకడ పర్యంతము కూడా వీరిని మీరు కృపతో ఖాయమని బ్రతిమలాడతారు. వీరి లేమిలో, వీరి కలిమిలో, వీరి అవసరంలో, వీరి ఇరుకులలో, వీరి ఇబ్బందులలో, వీరి శోధనలో మీరు తోడుగా ఉంటున్నందుకు స్తుతిస్తా ఉన్నాం నాయన, నీకు వందనాలు. ఇదిగో నీ ఆత్మ ద్వారా బలపరిచినందుకు వందనాలు. ఈ పరిశుద్ధ పట్టణంలో జతపరిచిన వీరు ఎత్తబడే సంఘంలో నీ ఎద్దుకు రావటానికి కృప అనుగ్రహించిన బ్రతిమలాడుతున్నాను ప్రభా. వీరి యొక్క తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నాయన, నీకు వందనాలు. ఇదిగో ప్రత్యేకంగా ఈ యొక్క వివాహంలో సహకరించిన ప్రతి బిడ్డను బట్టి, ఇదిగో జూయిస్ పాస్టర్ గారిని బట్టి నీకు స్తుతిస్తా ఉన్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి సహోదరుని బట్టి, సహోదరులను బట్టి, ప్రతి సంఘాలని బట్టి, కాపరులను బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో వీరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదం ఇదిగో నేను కృమ్మరించమని బ్రతిమలాడుతా ఉన్నాం. ఇది మొదలుకు నిరంతరము నీ క్షేమం, నీ సమాధానం, నీ సమృద్ధి, నీ సంతృప్తి యేసు నామములో బిడ్డలు కలుగును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, బిడలారా నూతన వివాహం జరిపించుకున్న ఇరువురి నూతన దంపతుల పైన వారి జీవితాంతము ఆయన కృప, ఆయన రాకడ సదాకాలము, ఆయన కృప సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు. అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు. ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి సారా కోరిక తీర్చినావు. ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి సారా కోరిక తీర్చినావు. నీవే నా తోడుగా. మరి కేక్ తయారు చేయబడుతుందో వారి జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్ అన్ని కలిసి మాధుర్యంగా వారి జీవితం అవ్వాలని కోరుకుని ఇద్దరు చేతితో పట్టుకోమ్మా, నువ్వు కూడా పట్టుకో. అందరూ చప్పట్లు కొట్టాలని కేక్ కట్ చేస్తా ఉండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ ని కట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు చెరుకు ముక్క తీసుకోండి. ఇప్పుడు ఎవరి ముందు పెడతారో చూద్దాం. స్టెస్సీ అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. చప్పట్లో ఈ సమయంలో చిన్న ప్రార్థన, పాస్టర్ రాజుబాబు గారు చిన్న ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా.
వివాహము అన్ని విషయములలో ఘనమైనదని ప్రభా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో తండ్రి నెహమ్యా గారు స్టేసీ గారి వివాహం ప్రభా చక్కగా జరగడానికి ఎంతో గొప్ప కృప చూపించావు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి వారి వైవాహిక జీవితంలో ప్రభా మరి నాయన సంసారాన్ని సాగిస్తూ ఉండగా ప్రభా మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం. కృప చూపించండి. ఇదిగో తండ్రి రాబోయే దినాల్లో ప్రభా చక్కని వార్త మాకు చెప్పడానికి, నాయన సంఘానికి చెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి, తల్లిదండ్రులు ఇక్కడ లేనప్పటికీ ప్రభా మరి ఎంతగానో మరి ప్రభా వారు కూడా ఈ ప్రోగ్రాం వీక్షిస్తూ ఉన్నారు, వారు కూడా చూస్తూ ఉన్నారు. అటువంటి లోటు లేకుండా ప్రభా మేమందరము ప్రభా ఈ రీతిగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరం కూడా ఒకే రక్తంలో కడగబడి మేమందరం ప్రభ వివాహంలో మమ్మల్ని తోడుకుని వచ్చావు. ఇదిగో తండ్రి అలనాడు కానా ఇందులో కూడా ప్రభ మీరు కూడా తండ్రి ఎంత పనులు ఉన్నప్పటికీ ప్రభా మరి ప్రార్థన ఉన్నప్పటికీ ప్రభా మీరు మానుకుని వివాహానికి వచ్చి ప్రభా నేను ఆ యొక్క వివాహంలో పాల్గొన్నారు. ఇదిగో తండ్రి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సహోదరులు సంఘాలన్నీ కూడా ప్రభా వచ్చి ఇదిగో తండ్రి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభా మానుకుని వివాహానికి వచ్చి ప్రభా ఎంతగానో ఘనముగా మర్యాదగా క్రమముగా జరగడానికి మీరు చూపిన కృపకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇదిగోని బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ చిన్న మనవులు మీ పాదానికి చేర్చుకోము యేసు క్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో సియాసు ఆల్ఫా మందిరం నుంచి మరి చక్కని బహుమానం తీసుకొచ్చారండి. వాళ్ళందరూ కూడా రావాలి. తర్వాత సియోను సహవాసం క్షమించాలి. చక్కని బహుమానాలు వారు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. త్వరగా మాకు సహకరించాలి. ఈ యొక్క బహుమానాలు ఇచ్చుచుండగా మరి సిస్టర్ ఐరిన్ మనకి పాట పాడి వినిపిస్తారు. I would like to invite Sister Irene to sing a song for the newly wedded couple. Check. చెప్పిరా